నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఇజ్రాయెల్ వైపు మళ్ళింది. దశాబ్దాలుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న బెంజమిన్ నెతన్యాహు భవితవ్యాన్ని తేల్చే క్నెసెట్ ఎన్నికల సమయం దగ్గర పడింది. అక్టోబర్ 27న జరగబోయే ఈ ఎన్నికలు నెతన్యాహు రాజకీయ జీవితానికి అత్యంత కీలకమైనవిగా మారాయి. 3 దశాబ్దాలుగా ఇజ్రాయెల్ అధికార పీఠంపై పట్టు సాధించిన నెతన్యాహు ఈసారి తన కెరీర్లోనే ఎన్నడూ లేనంతటి తీవ్రమైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయనను చుట్టుముట్టిన ఆ ప్రధాన సవాళ్ళు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మొదటిది, ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అపవాదుగా నిలిచిన అక్టోబర్ 7 దాడి వైఫల్యం. హమాస్ జరిపిన ఆకస్మిక దాడి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల వైఫల్యాన్ని ఎండగట్టింది. తనను తాను దేశ రక్షకుడిగా చెప్పుకునే నెతన్యాహు ఇమేజ్ను ఈ ఘటన తీవ్రంగా దెబ్బతీసింది. ఈ దాడిపై స్వతంత్ర దర్యాప్తు కమిషన్ వేయడానికి ఆయన నిరాకరించడం ఇజ్రాయెల్ ఓటర్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఈ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ నెతన్యాహు తక్షణమే రాజీనామా చేయాలని మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అసంతృప్తి ఎన్నికల్లో ఆయన పార్టీకి పెద్ద మైనస్గా మారే ప్రమాదం ఉంది. రెండవ అతిపెద్ద సవాలు దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన సైనిక నియమాల చట్టం. ఇజ్రాయెల్లో సాధారణ పౌరులందరికీ సైనిక సేవ తప్పనిసరి. అయితే ఆర్థోడాక్స్ యువకులకు దశాబ్దాలుగా ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధాల వల్ల ఇజ్రాయెల్ సైన్యానికి అదనపు బలగాల అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆ మినహాయింపు చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. నెతన్యాహు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కఠిన ధార్మిక పార్టీలు ఈ సైనిక సేవను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ మినహాయింపులు రద్దు చేస్తే ఆ పార్టీలు మద్దతు ఉపసంహరించుకుంటాయి. రద్దు చేయకపోతే సాధారణ ప్రజల ఓట్లు వేరు. ఇలాంటి సంకట స్థితి నెతన్యాహు రాజకీయ భవిష్యత్తును అగాధంలోకి నెడుతోంది. మూడవది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న తీవ్ర ఒంటరితనం. గత 3 ఏళ్లుగా సాగుతున్న ప్రాంతీయ ఘర్షణలు, గాజాలో సాగిన సుదీర్ఘ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ ప్రతిష్ట మసకబారింది. ఐక్యరాజ్య సమితితో పాటు ఇజ్రాయెల్ నమ్మకమైన మిత్రదేశమైన అమెరికా సైతం నెతన్యాహు ప్రభుత్వ దూకుడు విధానాలపై అసంతృప్తితో ఉంది. ఇరాన్తో యుద్ధం, అంతర్జాతీయ కోర్టులో ఎదురవుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు దేశ ఆర్థిక రంగాన్ని కూడా కుదిపేస్తున్నాయి. ఈ దౌత్యపరమైన వైఫల్యాలు ప్రతిపక్షాలకు బలమైన ఆయుధాలుగా మారాయి. నాలుగవది, బలమైన ప్రతిపక్ష కూటమి ఆవిర్భావం. గతంలో విడివిడిగా ఉన్న ప్రతిపక్ష నేతలు ఇప్పుడు నెతన్యాహును గద్దెదించడమే లక్ష్యంగా చేతులు కలిపారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ మాజీ సైన్యాధిపతి గాదీ ఐసెన్కోట్ స్థాపించిన యాషర్ పార్టీ ప్రస్తుతం సర్వేల్లో దూసుకుపోతోంది. యుద్ధంలో తన కుమారుడిని 2 మేనలను కోల్పోయిన ఐసెన్కోట్ పట్ల ప్రజల్లో విపరీతమైన సానుభూతి ఉంది. తాజా ఓటింగ్ సర్వేల ప్రకారం నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ కంటే ఐసెన్కోట్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. చివరిగా, నెతన్యాహును వెంటాడుతున్న అవినీతి కేసులు, వ్యక్తిగత ఆరోపణలు. ప్రధాని పదవి కోల్పోతే ఆయన జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అందుకే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు. మరి ఈ ముప్పేట సవాళ్లను దాటుకొని ఈ రాజకీయ చదరంగంలో నెతన్యాహు మళ్ళీ గెలుస్తారా లేదా, ఇజ్రాయెల్ కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటుందో లేదో చూడాలి. అంతర్జాతీయ రాజకీయాల అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.